శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సంపత్ నగర్, ఉట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జూలిపించింది. సంపత్ నగర్లో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టగా ఉట్పల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేశారు. రెండింటినీ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. సంపత్ నగర్, ఉట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జూలిపించింది. సంపత్ నగర్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టగా ఉట్పల్లిలో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేశారు. రెండింటినీ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ దీపిక, తెలంగాణలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్, ఉట్పల్లిలో ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి ఆ కబ్జాకు సంబంధించి కొంతమంది హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత కొన్ని రోజులకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెళ్లి అక్కడ ఆ ఉట్పల్లిలోని అదేవిధంగా సంపత్ నగర్ లో అక్కడికి వెళ్లి ఫీల్డ్ విజిట్ లో కూడా చేశారు. అక్కడ అక్రమం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. ఇక ఈ రోజు తాజాగా ఉదయం హైడ్రా అదేవిధంగా స్థానిక పోలీసుల శంషాబాద్ స్థానిక పోలీసుల సహాయంతో ఈ రోజు ఎవరైతే అక్రమంగా అటు నాలాన్ని ఆక్రమించుకొని అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డుని వేశారో దాన్ని ఈ రోజు హైడ్రా కూల్చివేసింది. ఇక అక్కడ సాధారణంగా ఎక్కడైనా కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కొంత ఉద్రిక్తతలు అదేవిధంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున అట్లాంటి ఆందోళన ఏం జరగలేదు. కొన్ని గంటల్లోనే హైడ్రా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్, ఉట్పల్లిలోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి నిర్మించిన అక్రమ గూడలను అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాటన్నింటినీ కూడా హైడ్రా స్వాధీనం చేస్తుంది. ఇక హైడ్రా ఎన్నో ఎకరాలని స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వ భూమి కూడా హైడ్రా పరిరక్షించింది. ఇక ఎప్పటికప్పుడు హైడ్రా ప్రజావాణి ప్రతి సోమవారం కొనసాగుతుంది. ఈ ఫిర్యాదు సోమవారం రోజు ఎవరైతే హైడ్రా ఆఫీస్కి వచ్చి అక్కడ ఫిర్యాదులు ఇస్తున్నారో వాటన్నింటినీ కూడా పరిశీలించి క్షేత్రస్థాయి విజిట్ కి వెళ్లి అదేవిధంగా న్యాయపరమైన చిక్కులు అదేవిధంగా ఇప్పటికే హైకోర్టు కానీ స్థానిక మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చిన వాటన్నింటినీ కూడా చెక్ చేసి హైడ్రా రంగంలోకి దిగుతుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారో వాటన్నిటిని కూడా హైడ్రా స్వాధీనం చేస్తుంది. దీపిక, థ్యాంక్ యూ విశాల్.